ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఈరోజు అయితే నేను పచ్చిరొయ్యల కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను. ఎలా చేశానో చూపిస్తాను, చూసండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని బాగా వేగనివ్వాలి. నేను ఇక్కడైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వేగాక అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఆనియన్స్ని వేగించుకున్నాను. ఈ లోపల మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఆయిల్లో పసుపు ఉప్పు వేసుకుని మంచిగా అయితే రొయ్యల్ని వేపుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగాక అందులో పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసాక మళ్ళీ ఇంకొకసారి ఆనియన్స్ని అయితే వేపుకున్నాను. నెక్స్ట్ అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే మూత పెట్టి మళ్ళీ ఆ టమాటాని మగ్గించుకున్నాను. ఇప్పుడైతే అందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. లోపల మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి అయితే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వేసుకుని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న రొయ్యలను అయితే అందులో వేసుకుని మంచిగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి బాగా వేగనివ్వాలి. రొయ్యలు మంచిగా వేగిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా కారం అయితే వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని అందులో మన గ్రేవీకి సరిపడినంత వాటర్ కూడా వేసుకుని మంచిగా ఒకసారి అయితే అన్నీ కలిసేటట్టు కలుపుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. అది కూడా వేసుకుని మంచిగా ఒకసారి మొత్తం మసాలా కలిసినట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. మన టేస్టీగా రొయ్యల కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీలోకి వంకాయ కానీ బీరకాయ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.